ఆన్సర్ రైటింగ్ పైన మీ యొక్క థాట్స్ ఏంటి? స్టూడెంట్స్ ఎలా మోల్డ్ చేసుకోవాలి? అంటే నా డిఫరెంట్ స్టోరీ అండి. నేను చాలా వెరీ ఫస్ట్ అటెంప్ట్‌లో ప్రిలిమ్స్ అయిపోయింది యూపీఎస్‌సి. దానివల్ల నేను డైరెక్ట్‌గా ఎళ్లి మెయిన్స్ అనే ఒక పెద్ద ఎగ్జామినేషన్‌లో పడిపోయాను. సో, నా ఫస్ట్ అటెంప్ట్ వాస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ యూపీఎస్‌సి. ఐ ఎండెడ్ అప్ ఇన్ ఎ గుడ్ మార్క్, బట్ అది నేను మెయిన్స్ క్లియర్ చేయలేదు. బట్ హౌఎవర్ నేనేమైంది ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఐ వాస్ ఏబుల్ టు యూజ్ ఇట్. అండ్ సెకండ్ అటెంప్ట్ యూపీఎస్‌సిలో ఐ వాస్ ఏబుల్ టు క్రాక్ మెయిన్స్. సో, నాకేమనిపించిందంటే ఫస్ట్ అటెంప్ట్ అనేది ద వే ఐ రోట్ వాస్ వెరీ డిఫరెంట్. సో, నేను టాపర్ కాపీస్ చదివేవాడిని. టాపర్ కాపీస్ చదవటం, టెస్టులు రాసేవాడిని. అంటే నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఒక 1500 క్వెషన్స్ రాసుంటాను. అండ్ పీవైక్యూస్ బాగా రివైజ్ చేసేవాడిని. సో, మెల్లమెల్లగా టాపర్స్ సీనియర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆల్రెడీ యూపీఎస్ సర్వీస్‌లో ఉన్న కొంతమంది లైక్ సాహిల్ జార్జ్ అని నా సీనియర్ ఐడీఏఎస్, దెన్ నవీన్ చక్రవర్తి అని ఐపీఎస్ ఒకతను, అండ్ పైడి ప్రదీప్ అని ఏఓ. వీళ్ళు ఏంటంటే నాకు దే హెల్ప్ మీ అనమాట. హౌ టు నా మిస్టేక్స్ ఫైండ్ ఔట్ చేసేసి నేను ప్రతి పాయింట్‌లో ఏంటంటే ఐ యూజ్డ్ టు సెండ్ దెమ్ మై ఆన్సర్స్. అండ్ ఐ యూజ్డ్ టు చాలా క్రిటిసిజం అంటే వచ్చేది, బట్ స్టిల్ దట్ ఈస్ హౌ యూ లెర్న్. సో, నాకు వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఆల్సో నా ఇక్కడ వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఇన్ నేను తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్‌తో కూడా నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఐ యూజ్డ్ టు సెండ్ దెమ్ మై ఆన్సర్స్ అండ్ జస్ట్ నార్మల్‌గా ఏంటి. అండ్ ఆల్సో ఇప్పుడు ఉన్న చాట్ జీపీటీ వచ్చిన తర్వాత దే ఆల్సో అది చాలా ప్లస్ అయింది. మచ్ మోర్ ఆఫ్ అండ్ టెక్నాలజికల్‌గా, అనలిటికల్‌గా ఇంకేం పాయింట్స్ రాయొచ్చు, ఇంకేం ఎడిషన్ ఉండొచ్చు అని దట్స్ హౌ ప్రతి క్వెషన్‌ని ఎట్లా బెటర్ చేయొచ్చని ట్రై చేశాను. సో, ఐ వాస్ హోపింగ్ దట్ నా జీఎస్ ఆన్సర్ రైటింగ్ బాగుంటుందని నాకు అర్థమైంది. బట్ అది వర్క్ చేస్తూ కొంచెం ఫైనైట్ పొజిషన్‌లోకి వెళ్ళడానికి ట్రై చేశాను.